హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడేది గుజరాత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఇది అయితే హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఉండే. అలానే హోమ్ టౌన్ బాయ్స్ సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయింది. 4 overs 17 runs 4 wickets. క్రేజీ పర్ఫార్మెన్స్ ఉండే సిరాజ్. అసలు ఇంక ఈరోజు సిరాజ్ అన్నాడు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక, ఎప్పుడైతే ఈ సలైవా రూల్ మళ్ళీ తీసేసినరో బీసీసీఐ, లైక్ బాల్ మీద సలైవా అప్లై చేయవచ్చు అన్నారో, అది చాలా హెల్ప్ అవుతుంది బౌలర్స్కి. సిరాజ్కి నచ్చుతుంది అట్లుంటే, అంటే బాల్ ఆ రివర్స్కి ట్రై చేస్తే ఎందుకంటే సిరాజ్ కూడా చూసుకుంటే మనకి న్యూ బాల్తో స్వింగింగ్ కండిషన్స్లో బాగా వేస్తాడు, స్వింగ్ చేసే బౌలర్. మళ్ళీ ఆ రివర్స్ స్వింగ్ కేపబిలిటీ ఉంది సిరాజ్కి. సో మెయిన్ ఆ సలైవాతోనే హెల్ప్ అవుతుంది రివర్స్ స్వింగ్కి. సో అలా సిరాజ్ బౌలింగ్ కూడా క్రేజీ ఉండే. ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ బ్యాటింగ్ వచ్చింది, గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ ఉండే. అక్కడ బ్యాటింగ్ వచ్చినాక లైక్ అదే కన్సర్న్ అనిపించింది పైనుంచి. ఈరోజు అయితే అన్ప్లేయబుల్ డెలివరీస్ ఉండే మన సిరాజ్ నుండి, బట్ పైనుంచి మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే అభిషేక్ శర్మ ఇది 5th మ్యాచ్ అయిపోయింది. ఈ ఇయర్ అయితే ఏం పర్ఫార్మెన్స్ లేదు అభిషేక్ శర్మది. జస్ట్ 18 runs, హెడ్ ది 8. ఇషాన్ కిషన్ 17. అంటే పెద్దగా మాట్లాడుకునే రన్సే లేవు ఏ బ్యాట్స్మెన్. ఉట్టి ఒక నితీష్ రెడ్డి 31, అది కూడా 34 balls. మళ్ళీ క్లాసన్ 27, 19 balls. దాని తర్వాత మళ్ళీ ఏం లేదు, కమిన్స్ 9 balls 22 runs. ఏదో క్యాప్టెన్ వచ్చింది, పాట హిట్లు వేసిండు, స్కోర్ వచ్చింది. అట్లీస్ట్ ఆ 150 దాటింది, ఆ మార్క్ అయితే దాటింది. బట్ ఓవరాల్గా బ్యాటింగ్ అయితే ఈరోజు కూడా డిసప్పాయింట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను ఎప్పుడైతే ఫస్ట్ టాస్ పడకముందు పిచ్ రిపోర్ట్ చూసానో, అక్కడ ఉండేది బ్లాక్ సాయిల్ వికెట్, ఇంకా స్లోయిష్ వికెట్. ఈ వికెట్ పైన పాస్ట్ 3 years నుంచి హైయెస్ట్ స్కోర్ 165 ఉండే. అది చూసే అనుకున్నాను ఈ వికెట్ అసలు ఎస్ఆర్హెచ్ ఎందుకు ఇచ్చిందా అని నాకు డౌట్ ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వికెట్ పైన ఎందుకు ఆడుతుంది ఈరోజు? ఎక్కడైతే లైక్ ఎస్ఆర్హెచ్, నేను ముందు కూడా అన్నాను గెలిస్తే బ్యాటింగ్తోనే గెలవాలి. బౌలింగ్ వీళ్ళ దగ్గర ఏమీ లేదు, అంటే ఏ మ్యాచ్ గెలిపించలేదు బౌలింగ్. ఏదైనా మెరాకిల్ అయిపోయి ఏదైనా ఒక్క మ్యాచ్ గెలిపిస్తే అదే ఎక్కువ, కానీ గొప్ప బ్యాటింగ్తోనే గెలవాలి వీళ్ళు. బ్యాటింగ్తోనే గెలవాలి, బ్యాటింగ్తోనే ఓడిపోవాలి. ఎక్కడైతే స్లోయిష్ వికెట్ ఇచ్చారో అది ఆబ్వియస్గా ఎస్ఆర్హెచ్కే డిసడ్వాంటేజ్ అయిపోయింది హోమ్ గ్రౌండ్లో. ఏ టీం అయితే 120, 130 ఏం చేస్తుందో, ఆ టీంకి 165 హైయెస్ట్ ఉన్న వికెట్ ఇస్తే ఆబ్వియస్గా స్కోర్స్ రావు. ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంది టీం. ఫస్ట్ మ్యాచ్ తప్ప ఇంకా ఒక్క మ్యాచ్లో 200+ వెళ్ళలేదు. లైన్గా 3 matches ఓడిపోయారు. ఈరోజు 4th మ్యాచ్ కూడా ఓడిపోయింది. సో ఈ వికెట్ ఎందుకు ఇచ్చింది మరి? అది ఎవర్ కాల్ ఏంటి? అది ఉట్టి పిచ్ క్యూరేటర్ వాళ్ళు చేశారా, లేదంటే వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి కూడా ఏమైనా లైక్ వీళ్ళే అలాంటి వికెట్ కావాలని అడిగినరా, అది తెలియదు మనకి. బట్ స్టిల్ ఆ వికెట్, ఆ పిచ్ రిపోర్ట్ చదివే అనుకున్నాను ఎస్ఆర్హెచ్కి డిఫికల్టీ అయితే అవుతుందని. సో అదే అయింది. లైక్ 150 చేయడానికి స్ట్రగుల్ చేసిండ్రు. సరే 150 వేసాను. ఏమన్నా మ్యాచ్లో కాంపిటీషన్ ఉంటుందా అనుకుంటే గుజరాత్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు అటు సాయి సుదర్శన్ తొందరగా అవుట్ అయ్యి, మళ్ళీ జాస్ బట్లర్. ఎప్పుడైతే వాళ్ళిద్దరు అవుట్ అయ్యి 5 overs 28 runs ఫర్ 2 wickets ఉండనో, ఆ టైంలో అనిపించింది ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ ఇంకా కంబ్యాక్ చేసేసిందని. ఎందుకంటే కమిన్స్ కూడా 2 overs 6 runs 7 runs ఇచ్చాడు అప్పటికి. షమి కూడా ఎకనామికల్ ఉండే, బాగుండే బౌలింగ్. ఆ లాస్ట్ ఓవర్ ఏదైతే పవర్ ప్లే సిమర్జీత్కి ఇచ్చిండ్రో, అక్కడ వాషింగ్టన్ సుందర్ 20 runs కొట్టిండు ఒకటే ఓవర్లో. మొత్తం మూమెంటం షిఫ్ట్ అయిపోయింది ఎస్ఆర్హెచ్ నుంచి జీటీకి. ఆ ఎర్లీ వికెట్స్ తీసి కూడా ఏం ఫైదా లేకుండే, ఆ మూమెంటం మొత్తం ఎగిరిపోయింది అట్టే. దాని తర్వాత వాళ్ళు ఈజీగా ఆడేసిండు సుందర్ ఇంకా గిల్. ఈరోజు గిల్ అయితే నార్మల్ 43 balls 61 runs, రిస్క్ లేదు ఏం లేదు, నాట్ అవుట్ ఉండే. దొరికిన బాల్ కొట్టిండు, ఒక 6 లేదు, ఉట్టి 9 4s. మెల్లిగా ఆడిండ్రు, టైం తీసుకున్నారు మంచిగా. సుందర్ వచ్చిండు, మొత్తం దొరికిన బాల్ అటాక్ చేసుకుంటూ ఆడిండు. 29 balls 49 runs కొట్టిండు, ఖతం చేసేసిండు మ్యాచ్ ఆల్మోస్ట్. ఆ పవర్ ప్లే లాస్ట్ ఓవర్లోనే 20 runs కొట్టంగానే ఇంకా అయిపోయింది. ఎక్కడైతే 28 ఉండేనో పవర్ ప్లే, ఆ ఒక్క ఓవర్ వేసి దాన్ని సీదా పవర్ ప్లే 48 for 2 తీసుకెళ్ళాడు సిమర్జీత్. మళ్ళీ దాని తర్వాత ఏమైనా ఉంటుందా అంటే ఇటు అభిషేక్ శర్మ ఒక ఓవర్ వేసిండు 18 runs. సో బేసిక్లీ వీళ్ళు ఓడిపోయింది కూడా ఎక్కడ అని చూసుకుంటే బౌలింగ్ వైజ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్లో కూడా బౌలింగ్ ఈరోజు బాగానే ఉండే. షమీ ఎకనామీ 7, కమిన్స్ ఎకనామీ 7.1, సిమర్జీత్ది వదిలేసాం. చలో ఒక్క ఓవర్ వేసిండు 20 runs ఇచ్చిండు, అయిపోయింది. జయదేవ్ ఉన్నక్క 2 overs 16 runs ఇచ్చిండు. ఇది కూడా ఈ T20 క్రికెట్లో ఈ పిచ్లలో 16 runs ఓకే, ప్రాబ్లం లేదు. జిషాన్ అన్సారీ కూడా 4 overs 33. మేబీ జిషాన్ అన్సారీ ఇంకా ఉన్నక్కడ కలిసి సేమ్ ఫిగర్స్లో అట్లీస్ట్ ఒక 2 wickets ఒక్క వికెట్ తీసుంటే అది బెనిఫిషియల్ ఉంటుండే ఎస్ఆర్హెచ్. దాని తర్వాత మెండిస్ వచ్చి 1 over 12 runs, అభిషేక్ శర్మ 1 over 18. సో ఇప్పుడు మనం ఉట్టి 3 overs క్యాల్కులేట్ చేస్తే అభిషేక్ శర్మది 1 over 18 ప్లస్ మెండిస్ది 1 over 12, 18 + 12 30 runs ఇక్కడ. మళ్ళీ 20 runs మన సిమర్జీత్ ఇచ్చిండు. 18 balls 50 runs అయితే ఇండియా వచ్చింది, 150 టార్గెట్. అంటే 3 overs ఇంత ఇచ్చేసినాక
ఇంకా మిగిలిన 17 ఓవర్స్లో వాళ్ళు కొట్టాల్సింది జస్ట్ 100 రన్స్. ఇంకేం ప్రెషర్ ఉంటుంది ఆ టీం పైన? అసలు మనం కొట్టిందే టార్గెట్ తక్కువ, అలాంటప్పుడు అటాక్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ కూడా ఈరోజు పెద్దగా అర్థం అవ్వాలి. ఎందుకంటే మనం నార్మల్గా ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ ఇక్కడ ఐపీఎల్లో అయినా ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా కన్నా చూస్తే ఎప్పుడైతే ఆపోజిషన్ అంటే చోక్ కూడా కాదు, కానీ ఎప్పుడైతే ఇట్లా ఎర్లీ ఆన్ వికెట్స్ తీస్తాడో ఆ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయనియాడు ప్యాట్ కమిన్స్. అటాక్ చేస్తూనే ఉంటాడు, ఆ బౌలింగ్ చేంజెస్ చేస్తాడు వికెట్ వచ్చే వరకు. బట్ ఈరోజు అవన్నీ అనిపించలేదు ప్యాట్ కమిన్స్ దగ్గర కూడా. లైక్ కైండ్ ఆఫ్ గివప్ చేసేసినట్టు అనిపించింది. చలో అయిపోయింది, ఇంకా మ్యాచ్ ఏం చేయలేము అని ఆ మైండ్ సెట్లో ఉండు ప్యాట్ కమిన్స్ కూడా ఈరోజు మ్యాచ్లో ఆ 6 ఓవర్స్ అయిపోయినాక అని అనిపించింది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు 5 మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్ తప్ప లైన్గా 4 మ్యాచెస్ ఓడిపోయారు. ఇప్పుడు 90% టీం ఇంకా అయిపోయింది, ప్లే ఆఫ్కి వెళ్ళలేదు ఈ టీం. నెక్స్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే 9 మ్యాచెస్లో 7 గెలవాలి. ఇలా ఆడుతుంటే అయితే లైక్ ఆ 9లో 7 గెలవడం హైలీ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. నా దృష్టిలో అయితే అయిపోయింది ఎస్ఆర్హెచ్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. నెక్స్ట్ నాకు తెలిసి లైన్లో సిఎస్కే ఉంది. సిఎస్కే కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మా అంటే 80% అనుకోవచ్చు సిఎస్కే. నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే అయిపోయా, వాళ్ళది కూడా 90% అవుతుంది. ముంబైది ఛాన్సెస్ మళ్ళీ క్రియేట్ అయితే రేపటి మ్యాచ్ గెలిస్తే. ఇలానే ముంబై అన్నానని గుర్తొచ్చింది. రేపటి మ్యాచ్కి వచ్చేస్తే మనం ముంబై వర్సెస్ ఆర్సీబీ ఇది ఉంది ముంబై గ్రౌండ్లో. ముంబై గెలిచింది ఒకటే మ్యాచ్, అది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. 3 మ్యాచెస్ అవే మ్యాచెస్ ఉండే అవి ఓడిపోయాను. ఇక్కడ ఆర్సీబీకి వచ్చేస్తే ఫస్ట్ 2 మ్యాచెస్ అవే మ్యాచెస్ గెలిచింది, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు ఓడిపోయాను. సో కాంటెస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ ముంబై హోమ్ మ్యాచ్ ఓడిపోలేదు, ఆర్సీబీ అవే మ్యాచ్ ఓడిపోలేదు. ఆ 2 టీమ్స్ అది బాగుంటుంది. అండ్ ఇంకోటి రేపు మెయిన్ బుమ్రా వచ్చేసాడు మళ్ళీ ముంబైలో. సో వాళ్ళ బౌలింగ్ అయితే లీతల్ ఉంటుంది. ఆ స్వింగింగ్ కండిషన్స్ అక్కడ వాన్ఖడేలో, అక్కడ నుంచి బోల్ట్, మళ్ళీ దీపక్ చార్, మధ్యలో హార్దిక్ పాండ్యా, డెత్ ఓవర్స్కి బుమ్రా. సో ఇక్కడ వీళ్ళ బౌలింగ్ అక్కడ నుంచి మళ్ళీ అక్కడ కూడా స్వింగింగ్ కండిషన్స్ ఉన్నదంటే మరి భువనేశ్వర్ ఉండు, హేజల్ కూడా ఉండు ఆ టెస్ట్ మ్యాచ్ లైన్ పెట్టడానికి, మిడిల్ ఓవర్స్లో డెత్ ఓవర్స్లో అయ్యానికి యష్ దయాల్ కూడా ఉండు అక్కడ. సో 2 టీమ్స్లో మ్యాచ్ అయితే మజా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ రేపు ఇన్ కేస్ ముంబై కూడా ఓడిపోతే వాళ్ళది కూడా సేమ్ ఎస్ఆర్హెచ్ అంతనే అవుతుంది. 5 మ్యాచెస్ 1 విన్ 4 లాస్. ఇంకా ముంబైది కూడా 9లో 7 గెలవడం అది ఇంపాసిబుల్ అని కాదు ఏ టీంకి, బట్ కానికి ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. అది ఎంత మంచి టీం ఉన్నా అవ్వనికి ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. సో ముంబైకి కూడా అదే ప్రాబ్లం అయిపోతుంది ఎస్ఆర్హెచ్ లాగా. ఇటు సిఎస్కేకి వస్తే సిఎస్కేది కూడా అంటే నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయినంటే సేమ్. వాళ్ళకైతే ఇన్ఫ్యాక్ట్ నేను ముంబై కన్నా కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఇస్తాను, ఎందుకంటే వాళ్ళ టీం బాగుంది. బట్ చెన్నై ఇంకా ఎస్ఆర్హెచ్ గెలిస్తే బ్యాటింగ్ బౌలింగ్ ఏం లేదు. చెన్నై బ్యాటింగ్ లేదు, నా బౌలింగ్ లేదు, ఫీల్డింగ్ లేదు, అసలు టీమే లేదు ఈ ఇయర్. సో చెన్నై అయితే రానికి ఎలా అయినా కష్టం. ఎస్ఆర్హెచ్, చెన్నై, రేపు ముంబై ఓడిపోతే ముంబై, ఇంకా వీళ్ళ టీమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది రానికి. బట్ రేపు గెలిస్తే ముంబై మళ్ళీ ఆ ప్లే ఆఫ్ రేస్లో కాదు, బట్ అట్లీస్ట్ ఒక చిన్న కంబ్యాక్ అనే అనవచ్చు. ఎందుకంటే మొన్న ఫస్ట్ ఓడిపోయింది, థర్డ్ గెలిచినారు, 4th ఓడిపోయింది, 5th గెలిస్తే. సో ఓవరాల్గా ముంబైది 5 మ్యాచెస్ 2 విన్స్ అవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా చేయవచ్చు, వాళ్ళు ఛాన్సెస్ ఉంటాయి అట్లీస్ట్. మళ్ళీ రేపు ఇన్ కేస్ ఆర్సీబీ ఓడిపోతే 4 మ్యాచెస్ 2 విన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఆర్సీబీ అసలు మళ్ళీ చోక్ చేస్తుందా, మళ్ళీ వస్తారా ప్లే ఆఫ్కి? వీళ్ళు ఫస్ట్ మ్యాచెస్ ఏదో రేంజ్లో క్రికెట్ చూపెట్టాను, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయినారు, వీళ్ళది ఏంది కథ అని అదొకటి ఉంటుంది. లేదు ఆర్సీబీ గెలిచిందంటే అయితే అయిపోయింది. 4 మ్యాచెస్ 3 విన్స్ 6 పాయింట్లు ఇప్పుడే వచ్చినాయి. ఇంకా 5 మ్యాచ్లు గెలవాలా, 5 మ్యాచ్లు గెలవడానికి 10 ఉన్నాయి వాళ్ళకి. సో 4 అయిపోతే కూడా 10లో 5 గెలవడం చాలా ఈజీ. అప్పుడు ఆర్సీబీ వెళ్ళడానికి హై ఛాన్సెస్ అయిపోతాయి. సో రేపటి మ్యాచ్ అయితే మజా వస్తుంది. ఆ అప్డేట్స్ కోసం కూడా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.